ఎస్ ఒక్కసారి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఏఐఎఫ్బి కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి 8, కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1. ఏఐఎఫ్బి గుర్తుపై పోటీ చేసిన కవిత మద్దతుదారులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై జాగృతి నేతలు పోటీ చేశారు. ఇక్కడ ఒక్కసారి గద్వాల జిల్లా వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. ఎంటైర్ స్టేట్లో జరిగిన ఎన్నికలంతా ఒక ఎత్తు అయితే, వస్తున్న రిజల్ట్ అంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీలో వచ్చిన రిజల్ట్ మరొక ఎత్తు కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి విజయం సాధించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశారు కల్వకుంట్ల కవిత మద్దతుదారులు. అంటే తెలంగాణ జాగృతి నేరుగా పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేశారు. ఇది కవిత విజయం కింద చూడాల్సి ఉంటుంది. కవిత ఇంకా రాజకీయ పార్టీని అనౌన్స్ చేయలేదు, త్వరలో పార్టీ పెడతానంటూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృత నేత అయిన కల్వకుంట్ల కవిత ఈ విధంగా నేరుగా తన సొంత పార్టీ నుంచి పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి తరపున ఆవిడ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏఐఎఫ్బి అక్కడ విజయం సాధించింది. సో ఇదొక అద్భుతమైన విజయం కింద చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆల్మోస్ట్ అన్ని సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఈ గద్వాల వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఇదొక విచిత్రమైన ఫలితం కింద చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కల్వకుంట్ల కవిత విజయం సాధించటం, కల్వకుంట్ల కవిత మద్దతుదారులు అంటే తెలంగాణ జాగృతి మద్దతుదారులు విజయం సాధించడం అనేది ఆ పార్టీలో పర్టికులర్గా కవితకి ఉత్సాహాన్ని నింపే అంశం. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నిరుత్సాహాన్ని నింపే అంశం. ఎందుకంటే వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే కల్వకుంట్ల కవిత మద్దతు ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏకంగా 8 వార్డుల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 1 వార్డులో మాత్రమే గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఒకే 1 వార్డులో గెలిచింది. మొత్తం టోటల్గా ఏఐఎఫ్బి ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఈ గుర్తుపై పోటీ చేసిన కవిత మద్దతుదారులు 8 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇది ఖచ్చితంగా నేరుగా కల్వకుంట్ల కవిత విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఢీకొని, బలంగా ఉన్న బీజేపీని కూడా ఢీకొని, ఇంతవరకు పార్టీ కూడా పెట్టని, పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయని కల్వకుంట్ల కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసి తన మద్దతుదారులను గెలిపించుకోగలిగారు. ఒక మున్సిపాలిటీలో తన ఉనికిని చాటుకోగలిగారు, తన ప్రభావాన్ని చాటుకోగలిగారు. అప్పటి బీఆర్ఎస్ పార్టీ తనను గెంటేసిన, బీఆర్ఎస్ పార్టీ తనను వేలేసిన, బీఆర్ఎస్ పార్టీ తనను బహిష్కరించినా కూడా ఒంటరిగా నిలబడ్డారు, పోరాటం చేశారు. అటు తన సొంత సోదరుడు కేటీఆర్ పైన, తన బంధువు హరీష్ రావు పైన అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. పర్టికులర్గా కేసీఆర్కి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ కూడా కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆయన్ని మభ్యపెడుతున్నారు, భ్రమ పెడుతున్నారు, దెబ్బ కొడుతున్నారు అంటూ పదే ఆరోపిస్తున్న కవిత బయటకు వచ్చారు. తెలంగాణ జాగృతి పేరు మీదే ఆమె త్వరలో పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. ఆ పార్టీతోనే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికలను ఆమె తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన ఉనికిని చాటుకునేందుకు దాన్ని వాడుకున్నారు. ఇక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశారు, మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. బహుశా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుంటారు, కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే కాదు. కానీ ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఈ కల్వకుంట్ల కవిత ప్రభావం ఇంతలా ఉండటానికి కారణం ఏంటనేది వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అధికార కాంగ్రెస్ పార్టీని కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ని కాదని, బీజేపీని కాదని కవిత మద్దతు ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8 వార్డులను కట్టబెట్టడం, మున్సిపల్ పీఠాన్ని కట్టబెట్టడాన్ని మనం ఇక్కడ ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, దీని గురించి విపరీతంగా డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే కల్వకుంట్ల కవిత వెనక్కి తగ్గేది లేదు. కల్వకుంట్ల కవిత
నేను కూడా డామినేట్ చేయగలను, నేను కూడా ఎన్నికల బరిలో ఉన్నాను, కాంగ్రెస్ని ఢీకొంటాను, బీఆర్ఎస్ని ఢీకొంటాను, బీజేపీని ఢీకొంటాను, ఒంటరి ఆడదాన్ని అయినా కూడా నేను కూడా ఎన్నికల్లో నిలబడితే, నేనంటూ అడుగు పెడితే ఇదే రిజల్ట్ ఉంటుంది అనేది ఇక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆవిడ గెలవటం ద్వారా ఆ సంకేతాన్ని బయటికి చూపించే ప్రయత్నం చేశారు. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ జాగృతి రేపొద్దున పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ పార్టీ ప్రభావం ఏముంటుంది అనేది ముందస్తుగా తన మద్దతుదారులందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ శ్రేణులకు, పర్టికులర్గా తన తండ్రి కేసీఆర్కు, సోదరుడు కేటీఆర్కు, బంధువు హరీష్ రావుకి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ గెలుపు కేవలం కవితది మాత్రమే. ఈ గెలుపు కేవలం కవితది మాత్రమే. ఇదొక షాకింగ్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి, ఇదొక షాకింగ్ రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీకి, ఇదొక షాకింగ్ రిజల్ట్ అక్కడ బీజేపీకి. పర్టికులర్గా అక్కడ డీకేఆర్న ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది గద్వాల జిల్లాలో. బహుశా ఆవిడ ప్రభావం కూడా ఏమీ ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో కనిపించలేదు. బీజేపీకి ఒక్క వార్డు కూడా గెలిపించలేకపోయారు. పోటీ చేసిన 10 స్థానాల్లో 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే కల్వకుంట్ల కవిత మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కాబోతూ ఉన్నారు. అంటే కల్వకుంట్ల కవిత నిర్దేశించిన వాళ్ళు రేపొద్దున మేయర్ కాబోతున్నారు. అక్కడ అపోజిషన్గా బలమైన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ లేదు. కేవలం ఒకే ఒక వార్డులో కాంగ్రెస్ గెలిచింది, ఒకే ఒక వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. సో దీని గురించి రాష్ట్రంలో జరిగిన ఎంటైర్ మున్సిపల్ ఎన్నికలంతా కూడా ఒక ఎత్తు, వడ్డేపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలు మరొక ఎత్తు. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఎలా చూస్తారు? వడ్డేపల్లి మున్సిపాలిటీ కల్వకుంట్ల కవిత గెలిచారు. ఇక ఆ ఒక్క మున్సిపాలిటీలో బహుశా వారు బలం పుంజుకున్నారు. వారి అభిమానం అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నది మాకంత అవగాహన లేదు అక్కడ కూడా. బట్ షీ హాస్ ట్రైడ్ అలాట్, అన్ని చోట్ల నిలబెట్టే ప్రయత్నం చేసినారు. గెలుపు కోసం బహుశా టూర్ చేసి ఉంటారు. బట్ ఎక్కడో ఒక చోట రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మెయిన్ అపోజిషన్ పార్టీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని కాదని నిన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కవిత గారు చోటు చేసినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ యొక్క అభ్యర్థులను గెలిపించడం అనేది ఆశ్చర్యకరం. బట్ ఇది ఎక్కువ కాలం ఉండదు. ఇటువంటి పార్టీ చాలా చూస్తాం మనం. ఈ నాయకుడు కూడా ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ బై కాంగ్రెస్ పార్టీ అనుకుంటాం. ఎవరైనా అనుకుంటారు. కవిత గారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతారు. అనేక అక్రమాల గురించి, అవినీతి గురించి, సొంత తండ్రి మీద కూడా మాట్లాడడం మొదలు పెట్టారు. దాని అర్థం ఏంటంటే ఎక్కడో కూడా తాను పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలి, ఈ అధికారంలో రావాలి, ఏదో మినిస్ట్రీ పొందాలి అన్న ఒక ఆలోచన పొలిటికల్ గా వారికి బాగా అభిలాష ఉన్నది. అందుకోసమే ఈ రోజు వారి సొంత కుటుంబానికి, అన్నయ్యకు, తండ్రికి, బావకు అందరికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. విత్ ది సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు probably. అలా ఉంటుందా? కాదు, తమ పార్టీ అభ్యర్థుని కాదని కల్వకుంట్ల కవిత మద్దతు ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి ఓటేయమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే అవకాశం ఉంటుందా? అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నారా అని? లేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పి ఉండదు. కానీ వారికి మాత్రం ఎక్కడో చోట రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. లేకుండా అంత ధైర్యం చేయరు వారి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా. సో ఈ గెలుపు అన్నది కవిత గారికి ఒక మైల్ స్టోన్ లాగా కాంగ్రెస్ పార్టీలో ఒక స్థానం పొందే అవకాశం, బలంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క షీ హాజ్ అ గుడ్ ఇప్పటికీ పబ్లిక్ లో ఉన్నది, వారి పట్ల రికగ్నిషన్ ఉన్నది. వై షుడ్ నాట్ బి సపోర్ట్ హర్, వై షుడ్ నాట్ బి టేక్ ఇన్ టు అవర్ పార్టీ, ఆ గవర్నమెంట్ అనే ఆలోచన కలగడానికి ఇది ఒక అవకాశం, ఇది ఒక సందర్భం అనుకోవచ్చు రోహిత్ గారు. కానీ ఇది ఆవిడకి బూస్టప్ కదా. ఇప్పుడు సొంత పార్టీ నుంచి కన్న తండ్రి ఆవిడ బహిష్కరించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికీ